మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించడం పట్ల ఆయన సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం హర్షం వ్యక్తం చేశారు. అన్నయ్యకి విజయాలు అవ్వచ్చు, లేకపోతే రికార్డులు అవ్వచ్చు, అవి కొత్త ఏమీ కాదు. 156 సినిమాల్లో, అలాగే 537 పాటలకు గాను ఆయన 24,000 స్టెప్పులు అయితే మాత్రం వేయటం జరిగింది. ఆ స్టెప్పులు ఇప్పటికి కూడా నేటి తరానికి కొంచెం కొత్త తరంగానే ఉంటాయి. మరోపక్క ఆయన సినిమాలో నటించేటప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఏ సినిమా అయినా సరే ఒక చక్కని మెసేజ్ అయితే ఇస్తూ ఉంటుంది. ఆయన సినిమాలో చాలామంది కూడా, అంటే నా అభిమానులు అవ్వచ్చు, లేకపోతే మెగాస్టార్ అభిమానులు అవ్వచ్చు, ఎవరైనా సరే చిరంజీవి సినిమా ఒక్కసారైనా సరే చూడాలనుకుంటారు. ఆయన ఇప్పుడు కూడా నేటి తరం హీరోలకు కూడా ఆదర్శంగా చిరంజీవి నిలుస్తుంటారు. మరోపక్క ఆయన వేసే స్టెప్పులు అవ్వచ్చు, లేకపోతే ఒక సినిమాలో సందేశం ఇచ్చే విధానం అవ్వచ్చు, ఇవన్నీ కూడా నేటి తరం హీరోలకు అయితే మాత్రం చిరంజీవి ఆదర్శం. ముఖ్యంగా ఆయన అభిమానిగా, ఆయన సోదరుడిగా అయితే మాత్రం నేను సంతోషం వ్యక్తం చేస్తున్నానని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. మరోపక్క గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించడం మెగా అభిమానులకే కాదు, మాలాంటి అభిమానులకు కూడా నిజంగా అదొక స్ఫూర్తిదాయకంగా ఉంది, హర్షించదగ్గటువంటి విషయం. ఈ యొక్క ఈవెంట్ అయితే మాత్రం హైదరాబాద్ ఒక హోటల్లో జరిగింది. ఆయన నిర్వాహకులు అయితే మాత్రం ఆయనకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించినటువంటి ఆ ప్రశంసా పత్రాన్ని అయితే మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఇవ్వటం జరిగింది. ఇది బాలీవుడ్ నటుడు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవికి ఇవ్వటం నాకు నిజంగా సంతోషాన్ని కలిగించిందని చెప్పేసి మెగాస్టార్ అభిమానులు అవ్వచ్చు, లేకపోతే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మిగిలినటువంటి అభిమానులు అవ్వచ్చు, ఇది సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.